హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం ఫోకస్. హనుమాన్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నుంచి వస్తున్న చిత్రం మిరాయ్ ది సూపర్ యోధా అనేది ఉపశీర్షిక. ఈ మూవీలో మంచు మనోజ్ నెగిటివ్ రోల్లో నటిస్తున్నట్టు సమాచారం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లిప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బ్లాక్ స్క్వాడ్ అనే ఓ కత్తి గురించి వివరిస్తూ యాక్షన్ సీక్వెన్స్ తో సాగిన గ్లిప్స్ ఆకట్టుకుంటుంది. ఈ సూపర్ ఫ్యాంటసీ మూవీకి కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. యానిమల్ వచ్చి చూస్తుండగానే 5 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు స్పిరిట్ గురించి పెద్దగా ఏ అప్డేటు ఇవ్వలేదు సందీప్ వంగ. అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందా? అయితే ఎంతవరకు వచ్చింది? అనుకున్నట్టుగానే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ సినిమా ప్రభాస్తోనే ఉండబోతుందా? ఉంటే స్పిరిట్ అప్డేట్స్ ఏంటి? ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది? ఎంతసేపు? అయితే కల్కి లేదంటే రాజా సాబ్ అంటూ 2 సినిమాల గురించే అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ 2 సెట్స్ పై ఉండటంతో ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రెండిటితో పాటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా జరుగుతుంది. కాకపోతే అప్డేట్స్ ఇవ్వట్లేదంతే. పైకి చెప్పట్లేదు కానీ సందీప్ వంగ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. వీటి షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. వీటి తర్వాతే స్పిరిట్స్ సెట్స్ పైకి రానుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ అనౌన్స్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు సందీప్ వంగ. దేవర తర్వాత ఎన్టీఆర్ చేయనున్న కొత్త చిత్రంపై స్పష్టత వచ్చింది. ఆయన హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రమై ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్తో ఆగస్టు నుంచి చిత్రీకరణను ప్రారంభించుకుంటోంది. సోమవారం తారక పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ప్రశాంత్ ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దుతున్నారని, ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓ శక్తివంతమైన కథను, పాత్రను సిద్ధం చేస్తున్నారని, ఇది ఖచ్చితంగా శ్రీని ప్రియుల అంచనాన్ని మించేలా ఉండనుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 విడుదలకు సిద్ధమవుతుండగా వార్ 2 చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణ ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. రామాయణం 2 పార్టులు కాదు 3 పార్టులుగా రానుందట. ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు టైమ్ నౌ పేర్కొంది. మొదట భాగంలో సీతారాముల కళ్యాణం, 2వ పార్టులో సీతాపహరణం, 3వ పార్టులో సీతను తీసుకురావడం చూపించినట్లు తెలిసిందే. 3 భాగాలను డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో కేజీఎఫ్ హీరో యష్ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో స్టార్ కాస్ట్తో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను సోమవారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. టీజర్కు మంచి స్పందన వచ్చినట్టు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సోఫియా ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీ వశిష్ఠ దర్శకత్వంలో యువి నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారని ఒక టాక్ వినిపిస్తుంది. ఇంతకుముందు మోహన్ రాజా చిరంజీవి కాంబినేషన్లో గాడ్ ఫాదర్ సినిమా వచ్చింది. లూసిఫర్ రీమేక్గా ఈ సినిమాను రూపొందించారు. 2022లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. అయితే ఇప్పుడు మోహన్ రాజా వినిపించిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. అందువలన ఆయన ఈ ప్రాజెక్టును ముందుగానే చేయాలని ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే మోహన్ రాజా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇవి ఫిలిం అప్డేట్స్. మరో ఫిలిం అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.